మొత్తం రప్ప 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 ఇవాళ పట్నం హైదరాబాద్ నడిబొడ్డున యాదవుల దున్నపోతుల సదరు పండుగ నీ దండం పెట్టి అంగరంగ వైభవంగా పోత పోతుంది. ఇగో మరి రాజ్యసభ ఎంపీ మరి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన పండుగ జరుగుతుంది. మరి ఇవాళ పెద్ద మనిషి ఏం చెప్పాడు, 8,000 మంది వచ్చిర్రు, సదరు పండుగ ఏం చెప్పావో ఇందా. సదరు పండుగ హైదరాబాద్ గడ్డ మీద యాదవ్ సోదరులు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు రేవంత్ అన్న యాదవ్ సోదరులు సదరు పెద్దగా చేసుకుంటారు. దీన్ని స్టేట్ ఫెస్టివల్ అంటే తెలంగాణ స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేసి ఈరోజు అధికారంలో ఉన్న తర్వాత అధికారంలో అన్ని సపోర్ట్ చేసి ఈరోజు మేము సదరు పండుగ జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది యాదవరికి రాబోతున్నారు. పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున వాళ్ళే కాదు వాళ్ళతో పాటు వాళ్ళ దున్నపోతు కూడా తీసుకొని వస్తున్నారు. అందాలో సదరు పండుగకు ఎంతమంది రాబోతున్నారు? ఇక్కడ దగ్గర 1,00,000 మంది యాదవ్ సోదరులు ఇక్కడికి వస్తారు. ఇలా ఇప్పుడు అందరూ స్టార్ట్ అయ్యారు. దూరంకే రావాలి కదా, అందరు బయలుదేరి దగ్గరికి వస్తారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా కొద్దిసేపట్లో రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత మొత్తం సాయంత్రం వరకు జమ. ఏం సంగతి? తిన్నారా బువ్వా? తిన్నాం. ఏడికెళ్ళి వచ్చి సౌతులు మేము జరగం దగ్గర నెల్లూట్ల నుండి వచ్చినాం. మా వార్తలు చూస్తురా? చూస్తాను. ఓహో నా మనవరాళ్ళే. ఇవాళ మా మనవరాలతో కడపార మాట్లాడతా. మరి ఏమనిపిస్తుంది నా వార్తలు చూస్తుంటే? మంచిగానే అనిపిస్తుంది, మంచి ఉత్సాహం వస్తుంది. మరి నా వార్తలు మంచిగా ఉన్నాయా? ఇక్కడ సదరు పండుగ మంచిగా ఉందా? మంచిగానే ఉంది. అంత వార్తలు బాగానే ఉంది, ప్రోగ్రామ్ బాగానే ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి. అన్ని మంచిగా ఉన్నాయా? సరే వార్తలు బాగుంటాయి. మనవరాలు ఋషిగా అన్నారే, నర్సే దాదా వార్తలకు మంచిగా ఋషిగా అన్నారు. ఈ మధ్య నా వార్తలు ఏం చూసినావు? ఈ టెన్షన్ లో మర్చిపోయినాయి తాత, కానీ బాగుంటాయి. నువ్వేం చూసావు నా వార్తలు? మరి అన్ని చెప్పడము, పాటలు పాడము, అన్ని ఎంకరేజ్మెంట్ బాగానే చెప్తారు. అన్ని మంచిగానే చెప్తారు. ఏడుగు పోయినా మంచిగా అంత మంచిగా అంటారు, ఏం చెప్తారు? సరే మరి ఇప్పుడు ఈ సదరు పండుగ ఎంతమంది వచ్చారు ఈ పండుగకు? మీరు 25 మంది వచ్చాము మేము అందరం. మరి ఆ సంస్థలకు ఏమైనా ఆశ పెట్టినా ఉత్తదేనా? టిఫిన్ చేసి తాత, టిఫిన్ చేయించుకునే తీసుకొచ్చి. టిఫిన్ చల్లకుండా కాదు. పండుగ ఇయ్యాల దీపావళి పండుగ ఖర్చు కావాలన్నా వద్దా? దీపావళి పండుగ ఖర్చు కావాలన్నా వద్దా? మరి ఈ సమితి ఉదయం తీసుకొచ్చిందా? రారి అని బుర్ర బుర్ర అందుకు మీ తాతనే ఇవ్వాలి మనమరాళ్ళందరికీ పని నాకు పాట చూస్తాను, ఆట చూస్తాం, అన్ని మనలో అన్ని చేసినావు. మరి మాకు అక్కలకు, అన్నదమ్ములకు, మనవరాళ్ళు, అమ్మలు, అక్కలు అందరూ వస్తారని మాకే ఏమని ఇచ్చిపోవాలని ఎంకరేజ్ చేస్తున్నాం. మేము ఆట పాట అన్ని చూస్తాం కదా, మీ సెల్లులల్లా, టీవీలల్లా అన్ని ఇస్తాం కదా. మరి చేయాలి కదా, మాకు అక్కడికి సారీ అన్ని ఇవ్వాలి. ఓకేనా? మీకు ఏం కావాలి? నాకు పోతాను కలుగురు. ఏ ఊరు అమ్మా? ఏ ఊరు? రామ్నగరేరా? ఇక్కడ ఏం పని మీద వచ్చినా? పని మీద కాదు, అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ ఇది సదర్ కదా, సదర్ ప్రోగ్రామ్ కానీ వచ్చిన. ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది? మంచి జరుగుతుందా? జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. సీఎం వస్తువులకి ఏమైనా బూ అని పెట్టిరా? బూ అని పెట్టిర్రు అందరు తినిపోనికే. ఏం కూర? చికెన్ స్పెషల్ చికెన్ బిర్యానీ. సమితి నవ్వుతుంది అలాగా సంది ఇందుకేరా? అందరికి చికెన్, నువ్వు కూడా చికెన్ మంచిగా తినిపోవాలి. ఇప్పటికి ఎంతమంది వచ్చారు? ఇప్పుడు 12 అవుతుంటాయి. ఎంతమంది వచ్చారు? ఇప్పటికి 2,00,000 మంది దాకా ఉన్నారు. ఇంకా వస్తూనే ఉంటారు, వస్తారు. ఇంకా ఎండియా కోలావో నారామయ్య, ఎండియా కోలావో నారామయ్య, బాయిలేసిన కోల బంగారి కోల ఓ నారామయ్య, బంగారి కోల ఓ నారామయ్య, అడివంతా గాలిచ్చి ఆకులేరించి ఓ నారామయ్య.
రామయ్య ఆకులేరించి ఓ నా రామయ్య ఓ నా రామయ్య ఆకులేరించి ఓ రామయ్య అడుమంతా గాలించి ఆకులేరించి ఓ నా రామయ్య ఆకులేరించి ఓ నా రామయ్య అడుమంతా గాలించి ఆకులేరించి ఓ నా రామయ్య ఆకులేరించి ఓ నా రామయ్య అడిమిలో ఆ సీత ఆపరణశాల ఓ నా రామయ్య ఆపరణశాల ఓ నా రామయ్య అడిమిలో సీతమ్మ ఆపరణశాల ఓ నా రామయ్య ఆపరణశాల ఓ నా రామయ్య అరరే అడిమిలేసిన కోల ఎండియ కోల ఓ నా రామయ్య ఎండియ కోల ఓ నా రామయ్య అడిమిలేసిన కోల ఎండియ కోల ఓ నా రామయ్య ఎండియ కోల ఓ నా రామయ్య ఇవాళ ఏ 10 మంది పట్టుకొచ్చినావు ఎట్టడే సంగతి నువ్వు లీడర్వా అవును తెలంగాణ సాంస్కృతిక కళామండలి రాష్ట్ర అధ్యక్షురాలిని నా పేరు పాట రాజశ్రీ మరి దసరా దీపావళి సమ్మేళనం శ్రీకృష్ణ కమిటీ సమ్మేళనం సదర్ సంబరాల్లో 500 మందికి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు అట్లాగే మా కళాభివందనాలు తెలియజేస్తూ మరి ఇలా ఈ జాతర కార్యక్రమంలో 500 మంది పాల్గొనడం జరిగింది కవులు కళాకారులు ఆటలు పాటలు లంబాడి అట్లాగే బోనాల కోలాటం డప్పులు డోళ్ళు ఇలా ఎన్నో కళారూపాలు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి మన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ రవీంద్ర భారతి డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు సూపరింటెండెంట్ గారు నరసింహులు గారికి మా అందరి తరపున కళాభివందనాలు తెలియజేస్తూ అంటే ఇప్పుడు మీరు సర్కారు పరంగా వచ్చిరా వీళ్ళు పిలిపించిరా రవీంద్ర భారత్ నుంచి మాకు ఇంటిమేషన్ వచ్చింది ఈ కార్యక్రమానికి మేము వచ్చినాం సర్కారు పరంగా వచ్చినారు అయితే మరి వీళ్ళకి వచ్చిన వాళ్ళకి బట్ట ఉందా అవుతుందేనా ఉంది గవర్నమెంట్ ఇచ్చే ఎంత అంటే ఈ కొత్త ప్రభుత్వంలో ఎంత అని ఇంకా చెప్పలేదు ఈ కొత్త ప్రభుత్వంలో ఎంత అని ఇంకా తెలియదు మొన్నటి వరకు అయితే కొంచెం అంతంతనే ఉండేది ఇప్పుడైతే అందరికి అవకాశం వచ్చింది ఈ విషయంలో మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ 500 మంది కళాకారుల తరఫున నేను కళాభివందనాలు తెలియజేస్తున్నా ఖమ్మం నుంచి పోలు రామన్న లంబడి ఎన్నేళ్ళ నుంచి చేస్తుంది కోళ్ళగా మినిమం ఒక 10 ఏళ్ళ నుంచి చేస్తాను ఎంతమంది మీ ఉంటే మొత్తం 30 మంది ఏందన్నట్టు అమ్మవారు చెప్పే వెళ్ళమ్మా మరి ఏంది ఏం చెప్తున్నావు కోల్పు ఏముంది సదరు పండుగ గొప్ప సకదన ఉందా అయినా మంచి చేస్తారు పండుగ ఏం దివనాది పెట్టిపోతున్నావు అందరూ బాగుండాలా అందరూ మనం ఉండాలి అంతే ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు ఖమ్మం నా పేరు కమల కమల నువ్వేం దేవత అన్నట్టు ఎల్లమ్మదే ఎల్లమ్మ నేను శివశక్తి ఎల్లమ్మ బోనాలు అందరూ వెళ్ళవలేదా బోనాలా ఎట సంగతి ఏంది ఏం కదా మరి సదర పండుగ ఏమనిపిస్తుంది ప్రాణం చాలా సంతోషంగా ఉంది ఏం సంతోషం నీ ముఖాన కనపడుతుంది సంతోషం ముఖమంతా కూర్చోపోయింది తినలే కదా ఉప్మా తిన్నాం టిఫిన్ చేసిన పొద్దుగాల టిఫిన్ చేసినాం ఏం టిఫిన్ సామిది అది రెండు ఇడ్లీలు తింటే వాళ్ళకి అంటదా తినబెట్టకపోయినా కడుపు హ్యాపీగానే ఉంది సంతోషంగానే ఉంది బిర్యానీ చికెన్ ఉంది అట్లాగే స్వీట్ కూడా ఉంది ఇంకా మీదెక్కడ అయిపోదా ఎల్లమ్మకు బోనం పెట్టుకొచ్చావా మంచిగా ఉంది చాలా బాగుంది సంతోషంగా ఏమి ఆడగాలనిపిస్తలేదు ఇక చాలా మంచిగా డాన్స్ చేయాలనిపిస్తుంది సంతోషానికి ఏమైంది మనవరాలా ఇక్కడ ఆవలిస్తున్నావో రాత్రి నిద్ర పోలే నిద్ర పోలే ఎన్ని గంటలకు బయలుదేరారు నైటే వచ్చిరా
అందుకనే మా మనవరాలు నిద్ర పోలే అది ఆలోచిస్తుంది. మాకేమో ఇక్కడ ఎంజాయ్ చూస్తానికి సంతోషం ఉంది బాగా. ఆమె నువ్వు మాట్లాడట్లేవు తాత మాట్లాడట్లే అంటే అల్లుకుంది. ఏ పేరు నీ పేరు? ప్రమీల. 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 ఎంతమంది వచ్చారు మీ ఊరికి? 25 మంది. 25 మంది. ఎక్కడ సాగదు మరి పండుగ ఎట్లా అనిపిస్తుంది? మంచి సంబరంగా ఉంది. అట్లని గుజుకపోయా నీకు? ఏం గుంజపోలే, సంబరంతో మంచిగానే ఉన్నావు. చెప్పినా మరి ఎంతమంది పట్టుకొచ్చినావు? డిపార్ట్మెంట్ నుంచి 25-30 మందిని పట్టుకొచ్చాము. బాగానే ఉంది. కాకపోతే ఈ ఒక్కరోజు మాత్రం ఇది ఆనందం. సాంస్కృతిక సారథిలో గత ప్రభుత్వం 550 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. కానీ కొన్ని వేల మందిని బయట రోడ్డు మీద పడేసింది. కానీ ఈ సీఎం గారైనా మళ్ళొక 1000-1500 మందికి సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చి మన కళారంగం మీద ఏదైతే బతుకుతున్నారో కళాకారులు వాళ్ళందరూ కూడా ఆదుకుంటే మన ముఖ్యమంత్రి గారికి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా మంచి పేరు వస్తుంది. మన కళాకారులు కూడా ఆదుకోవాలి. ఇట్లాంటి కార్యక్రమాలు ఒక్కరోజు మాత్రమే వస్తున్నాయి. ఒక్కరోజు కాదు, నిరంతరం కావాలి భోజనం. ఒక్కరోజు పంచపక్ష పర్వాన్నం తింటే రోజు పచ్చడి పట్టుకుని తింటే ఏముండదు. అందుకే సీఎం గారిని ఏమంటున్నామంటే ఒక ప్రత్యేకంగా కొన్ని డిపార్ట్మెంట్ల ద్వారా కానీ సాంస్కృతిక సారథి ద్వారా కానీ నిత్యం పని కలిగేటట్టు చూడాలా, నిత్యం అన్నం ఉండాలి. ఏడికెళ్ళి వచ్చినావు? ఏం కథ? ఎటైనా సంగతి ఏమనిపిస్తుంది సదర్ పండుగకు వస్తే? ఖమ్మం సదర్లో ఆడడం చాలా సంతోషంగా ఉన్నది. చాలా రోజుల తర్వాత మళ్ళీ సదర్లో పాల్గొన్నాం. అదే మా గ్రూప్ అంతా ఖమ్మం నుంచి వచ్చినాం. వ్యాపారి మంది వచ్చారు మీ ఊటి అంతా? 25 మంది వస్తాం. 25 మంది. బట్టం సరిపోయి వేసుకపోతారా? ఇక ఏదో ఇక వస్తుంది అంతే. ఏం మిగులుతుంది మనకు? కళాకారులకు ఏమున్నాడు, కడుపు నిండా బో దొరకదు, పైసలు దొరకాయి. ఏదో మన కళ ఉన్నది, చప్పలతో సంతోషం మనకు. మళ్ళా ప్రజల ఆనందమే మన సంతోషం. అంతే, కళాకారుల సంతోషం ఇంకేం లేదు. అంతే. పైసల గురించి ఆలోచిస్తే పని కాదాడ. మనకు ఇష్టమైన పని సైజులు ఇయ్యరు. మరి ఇప్పుడు ఈ కళా రూపాలతోటే రాబోయే తరాలు గుర్తుపెట్టుకొని ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడేటోళ్ళు కళాకారులేనా? మరి కళాకారుల బతుకులు ఏమైనా మారినాయా? ఇప్పుడు కళాకారుల బతుకులు ఏం మారినాయి? ఎవరు గురించి చెప్పేస్తారు? వాళ్ళ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కళా గురించి మాట్లాడతారు. తర్వాత తెల్లారి కళాకారుడు ఏం పని చేస్తున్నాడు, ఎండ్లున్నాడు, ఎంత కష్టం ఉన్నది వానికి అని అడుగుతున్నాడా? ఎవ్వరు అడగడు. ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ సంతోషం కోసం ఆ కళను చూపిస్తాం అంతే. తర్వాత తెల్లారి కళాకారుడు ఎట్లున్నాడు, వాని బాధ ఏంది, వానికి అదేంది, వాడు ఎందుకు బాధపడుతున్నాడు అని వాళ్ళు అడిగిరా? ఎవ్వరు అడగరు. కళను చూపించడమే మా బాధ్యత. మాకున్నది కాబట్టి చూపిస్తున్నాం. మేము పైసల కోసం ఆశపడి రాలేదు. మా కళ ఉన్నది చూపెట్టుకోవాలి, ప్రజల్లో సంతోషం ఇవ్వాలి. ఆ సంతోషమే మాకు బలం, మాకు సంతోషం. ఆ సంతోషం మీద నడిపిస్తున్నాం. ఇక మా పెద్దల నుంచి, మా పిల్లల నుంచి రేపటి తరాలు కూడా అంతే కింద వారే కూడా నడిపియాలి. ఇలా బాగా మంచిగా అనిపిస్తుంది. అమ్మా అయితే రోజు ఇట్లా అనిపిస్తుందా? డైలీ అంతే. అంటే ఈ సంబూరం ఆట ఆడుతుంటే సంబూరం అనిపిస్తుందా, పసలు వస్తున్నాయి సంబూరం అనిపిస్తుందా? ఆట ఆడుతూనే సంబరం. పసలు ఏమవుతా నీకు? పైసలు వస్తుంది, ఆట కూడా వస్తుంది. ఈయన ఆయన మంచోడే ఉన్నట్టుండు. నువ్వు పోయి ధూమ్ధాం చేసినపో పసలు లేకుండా ఏం లేదు అంటుండా? నువ్వు కూడా ఇదే భాగవతం చేస్తున్నావా? మరి మీ ఆయన సంబూరం అవుతుందంట, నీకేమనిపిస్తుంది? పానం బాగానే ఉంది. ప్రోగ్రామ్ చాలా నచ్చింది నాకు. ప్రోగ్రామ్ మంచి సంతోషంగా అనిపిస్తుంది. మనం పైసల విషయం కాదు, మనం అందరి ముందర మంచిగా ఫేమస్ గా ఉండాలని నా కోరిక. నీదే వేషం అన్నట్టు, మీ ఆమె ఏ వేషం అన్నట్టు? నాది పోతరాజు. పోతరాజు. బిజా? మరి మీ ఇల్లుగల్లా ఏది? ఇంకా ఇంటికాడ ఉంది. అమ్మో రామసాకరి మొగోడే, ఆమె పైలంగా ఇల్లు కావాలి పెట్టి వచ్చినావు. మరి పండుగ ఎట్లా అనిపిస్తుంది తాత? బాగానే ఉంది. ఈ బిడ్డ ఆమె బిడ్డే, వాళ్ళిద్దరు నా బిడ్డలే. మా బిడ్డే, పెద్ద బిడ్డ. ముగ్గురు, మొత్తం 4.
సంతోషంగా ఉంది, గ్యారెంటీగా బాగుంది. మరి కళాకారుల బతుకు మంచిగా ఉందా? మంచిగానే ఉంది, పర్వాలేదు, ఏం డోకలేదు. ఏడికెళ్ళి వచ్చిర్రు ఏం కదా ఎట్లా ఉన్నాయి ఈడ సదస్సు అమ్మరాలు? జనగామ జిల్లా చిన్నపేండల గ్రామం నుంచి వచ్చేసాము. ఈ శ్రీకృష్ణ సదర్ పండుగ సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మా చిన్ని యక్షగాన కళను ఒక 40 మందిని ఇక్కడికి పంపించారు. వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. సదర్ పండుగ ఏం చెప్తామంటున్నా ఎప్పుడు మా గుజరాత్లో ఇప్పుడు తెలంగాణ భాషా సంస్కృతి శాఖ వారి ఆధ్వర్యంలో మా యొక్క చింది యక్షగానాన్ని ఈ కళా ప్రదర్శన మాకు పల్లెల్లో కాకుండా పట్టణాల్లో కూడా ప్రదర్శించడానికి అవకాశం కల్పించిన మా యొక్క సంస్కృతి శాఖ డైరెక్టర్ గారికి ఏనుగు నరసింహారెడ్డి గారికి కళాభివందనాలు తెలియజేస్తున్నాం. బాగానే ఉందా కళాకార బతుకు? బాగానే ఉందా? ఏం బాగాలేదు, ఇప్పటికి రాజవేశాలు కట్టుడే తప్ప ఇంటికి పోతే ఏం లేదు. పొద్దున్నకనే రాత్రి పొద్దుకి ఇంటికి పోతాడు, ఏం లేదు. పిల్లలకు చదువు లేదు, వాళ్ళని ఆదరించే వాడు లేడు, అలా ఏమి లేదు, ఒక జాగా లేదు, ఇల్లు లేదు, ఏమి లేదు. ఒక ఆ సామాన్ కిరీటం తప్ప ఈ తీలో తప్ప ఆడ ఏమి లేదు. వాళ్ళు అంతే, అంతమంది తప్ప ఆడ వచ్చేది ఏమి లేదు. అంతా అయిపోయింది. ఇక మేము పోతే కళాకారులు దొరకడు. ఇక పోక ముందుకే ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకి జీవనోపాధి కల్పించాలి, వాళ్ళకి ఇల్లు కావాలి, వాళ్ళకి భూములు ఇప్పించాలి, ప్రతి ఒక్కరి కళాకారులకు సహాయం చేయాలి. ఎవరు చేస్తారు ఇంతవరకు కూడా ఏమి లేదు. ఆడ వచ్చే అది కూడా లేదు. మా పేరు వెంకట్రావులు, మా ఊరు సుత్తాల. మేము ప్రభుత్వానికి చెప్పేదంటే మా పిల్లలకు చదివిలో ఉండరు, మమ్మల్ని గుర్తించి ఎస్సీ ఉపకులం కాబట్టి మా పిల్లలు చదివిన పిల్లల్ని గుర్తించి కొంచెం ఉద్యోగాలు ఇవ్వాలి. మాకు ఏదొద్దిగా, మాకు భోజనాలు వద్దు, మాకు ప్రోగ్రాంలు వద్దు, లేకుండా మంచిదే కానీ పిల్లలకు ఉద్యోగాలు కావాలి. చదివిన పిల్లలకి వాళ్ళని గుర్తించి. కళాకారుల బతుకు బాగానే ఉందా? ఏం బాగుందన్న, బాగానే చెప్పలేము, బాగుందని చెప్పలేము, రెండింటి మధ్యన ఉన్నాం. ఏం బాగాలేదు, ఏం బాగుందన్న, బాగుందని ఎట్లా చెప్తాం? ఏదో వచ్చి పిలిచినా వచ్చినా పోతున్నాం, ఇలా ఎంతో ఆదోషం తీసుకుంటాం. అదేమిటి మొదలైంది అన్న, మా పిల్లలు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని గుర్తించి ఉద్యోగాలు ఇప్పిస్తే మాకు అదే మేలుగా. మాకు ఏ ప్రభుత్వం ఏ సహాయం చేయకుండా మంచిదే కానీ పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఇప్పించాలి, చదువుకున్న పిల్లలకు గుర్తించి. అంతే మేము కోరుకునేది. ఆ ప్రభుత్వం బంగారం పెట్టాలి, ఎన్ని పెట్టాలి అని కూడా ఏమి పిల్లలకు ఉద్యోగాలు సరిపోతుంది. కొన్ని లక్షల మంది వచ్చారు. అంజన్ కాక ఎలవెల ఎప్పుడు ఇలాగే వేస్తుంటే మాకు ఎప్పుడు ఈ సదర్ సమ్మేళనలో మేము ఎలా పాల్గొంటాం. అంజన్ కాక చేస్తాడు కాబట్టి అంజన్ కొడుకు ఏం లేదా? అనిల్ అన్నది కూడా, అనిల్ అన్నది ఎందుకు లేదా? అంజన్ కాక ఉన్నాడు కాబట్టి అనిల్ అన్న ఉన్నాడు కదా. అందరికి ఉన్నదే. ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేస్తారు, వాటర్ అన్ని చూస్తారు, అన్ని దగ్గర ఉంటది. వెనకన ఫుడ్ కూడా ఉంటది ఎప్పటికీ. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క లేడీస్ చిన్న పెద్ద ఎవరు అనకుండా అందరికి ఫుడ్ అరేంజ్ చేస్తారు ఇక్కడ. మరి దున్నపోతులు వ్యాపారం వచ్చాయి, దున్నపోతులు వస్తున్నాయి, ఇంకా కూడా ఇప్పుడు రాలేవు, ఇంకా కొన్ని వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి, తొవ్వలు ఉన్నాయంట. మొత్తం ఎన్ని వస్తున్నాయి? వస్తాయి ఒక 20 నుంచి 50, 100 దాకా కూడా వస్తాయి. 100 దున్నపోతులు, ధూమ్ధామే ఉంది కథ. అంత మంచిగా ఉంటది. ఎప్పుడు అనిల్ అన్న
అంజన్ కాక ఎలవేళ ఇలా ఉంటారు కాబట్టి సదర్ సమ్మేళన ఎప్పుడు ఇట్లా చేస్తుంటారు కాబట్టి అందరు పబ్లిక్ ఇక్కడ జమై చూస్తూ ఉంటారు. యాదవ్ సంఘానికి యాదవులకు అందరికీ మాకు ఈ కులానికి ఉన్న సందర్భం అంతా తెలుపుతూ ఉంటారు. సరే తాత.